ఫ్రెండ్స్, తెలంగాణ ఎంసెట్ 2025 ఎంపీసీ స్టూడెంట్ బైపీసీ స్టూడెంట్ సంబంధించి కీ పేపర్ మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారు వెరిఫై చేసడానికి కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అండ్ కీ పేపర్ రిలీజ్ చేసిన వెంటనే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే డేట్స్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నేను చేస్తున్న డేట్ 3rd మే అండ్ మనకి ఇంకొక రోజు ఎగ్జామ్ అయితే ఉంది 4th మే రోజు. వీడియో చూసిన తర్వాత వేరే డేట్స్లో చూస్తే రేపు ఎగ్జామ్ ఎక్కడుంది మాత్రం అని అనుకోవద్దు, అందుకే డేట్ కూడా చెప్తున్నాను. సో మీకు క్లారిటీగా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేశారో ఇప్పుడు కూడా ఏ డేట్కి అనౌన్స్ చేస్తారనేది మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఎంసెట్ సంబంధించి 3 phases కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 phases సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మీకు మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, ప్రియారిటీ లిస్ట్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అవుతే. సో మనకు ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది 4th మే ఆఫ్టర్నూన్. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్కి 4th రోజు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయినా రిలీజ్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ డే అంటే 5th రోజు కన్ఫామ్గా మనకు కీ పేపర్ వచ్చేస్తుంది. ఇంకా కీ పేపర్ వచ్చిందంటే ఎవరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారనేది మీరు ఇంకా కౌంట్ చేసేసుకోవచ్చు. సో యూజువల్గా మనకు రిజల్ట్స్ అనేవి ఎన్ని డేస్లో రిలీజ్ చేస్తున్నారు ప్రతి ఇయర్ అంటే కనుక, లాస్ట్ ఇయర్ మనకు 11th రోజు ఎగ్జామ్స్ ఎంపీసీ వాళ్ళవి కంప్లీట్ అయిపోయి 12th రోజు ప్రిలిమినరీకి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేశారు అండ్ రిజల్ట్స్ వచ్చేసి మే 18th 11 AM రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే. సో యాస్టీజ్గా ఈ ఇయర్ కూడా మనకు సేమ్ అన్ని డేస్లోనే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు ప్రతి ఇయర్ వితిన్ 1 వీక్లో. మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ 4th రోజు కంప్లీట్ అవుతున్నాయి. 5th రోజు మనకు ఎంపీసీ స్టూడెంట్స్ కీ పేపర్ కనుక వచ్చేస్తే మీరు కీ పేపర్ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి 2 days టైం ఇస్తారు. 7th ఎండ్ అవుతుంది. ఇంకా 5th రోజు కీ పేపర్ కన్ఫామ్గా రిలీజ్ చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి యాజ్ యూజువల్గా 6 to 7 days అయితే టైం పడుతుంది. 6 days కౌంట్ చేసుకున్న అండ్ 1 week టైం కౌంట్ చేసుకున్న మనకు 11th రోజు లేదా 12th రోజు కన్ఫామ్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ మన కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. 12th లోపు తెలంగాణ ఎంసెట్ 2025 రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. రిజల్ట్స్ వన్స్ రిలీజ్ చేస్తే ర్యాంక్ కార్డ్ వస్తుంది. మీ ర్యాంక్ తెలిసిపోతే ఇంకా ఎవరికి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కంప్లీట్గా మీకు డేటా కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఇన్ కేస్ మనకు ఈ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత కీ అబ్జెక్షన్ రేజ్ చేయడంలో ఎక్కువ కీ అబ్జెక్షన్స్ వస్తే కనుక ప్రాసెసింగ్ చేయడానికి లేట్ అవుతే ఇంకొక 2 days అయినా ఎక్స్టెండ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం ప్రతి ఇయర్ మనకు 1 week లోపలే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి, సిబిటి ఎగ్జామ్ కాబట్టి కరెక్షన్ చేయడం అవన్నీ చేయడం ఏమి ఉండదు. లాస్ట్ కీ పేపర్ కన్ఫర్మ్ అవ్వగానే కీ పేపర్తో ఆన్సర్ షీట్ మీరు రాసినవి కంపేర్ చేసేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తుంది ఎవరికైనా మార్క్స్ వచ్చాయి. కాబట్టి అంత లేట్ ప్రాసెస్ అయితే ఉండదు. ఏమైనా లేట్ అవుతే 2 days ఎక్స్టెండ్ అవుతే అది కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ 11th or 12th కన్ఫామ్గా రిజల్ట్స్ డేట్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఇంకా ముందుగా అవుతే 10th రోజు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా 5-6 daysలో కూడా రిలీజ్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ.